హెచ్సియు భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. చెట్ల నరికివేత అంశాన్ని సుప్రీంకోర్టులో అడ్వకేట్ పరమేశ్వర్ ప్రస్తావించారు. మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చెట్లు నరికివేత జరగకుండా చూడాలని సీఎస్ను ఆదేశించింది. హైకోర్టులో విచారణ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం 3:45 విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా వివాదం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలైనాయి, అలాగే హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలోని ఇటు సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల వరకు కూడా నివేదిక అందించాలంటూ కూడా ఏదైతే హైకోర్టు రిజిస్టర్ అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం విక్రయించాలనుకున్న ఈ భూముల్ని సందర్శించి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టర్ అయితే ఆదేశించింది. 30 ఏళ్లుగా ఈ భూమి వివాదంలో ఉందంటూ కూడా ఏదైతే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే హైకోర్టు ఆదేశాలపై కూడా స్టే ఇవ్వటం లేదంటూ కూడా ఇప్పటికే ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. ముఖ్యంగా కంచె గచ్చిబౌలి చెట్లు నరికివేత వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ విచారణ అయితే కొనసాగింది. చెట్లు నరికివేత అంశాన్ని సుప్రీంకోర్టులోని అడ్వకేట్ పరమేశ్వరం కూడా ఏదైతే ప్రస్తావించారో అలాగే మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా చెట్లు నరకవద్దంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. అలాగే మరొక పక్క ఈ చెట్లు నరికివేతకు సంబంధించి జరగకుండా చూడాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. హైకోర్టు విచారణ యథావిధిగా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే చెప్పింది. మధ్యాహ్నం 3:45 ఏదైతే సుప్రీంకోర్టు మరొకసారి దీనిపై విచారణ అయితే కొనసాగిస్తుంది. ఈ లోపు హైకోర్టు రిజిస్టర్ ఏదైతే ఆ 400 ఎకరాల భూమి దగ్గరికి వెళ్లి ఆయన పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం ఏదైతే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:45 ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ వివాదం అయితే చోటు చేసుకుంటుంది. ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థి నాయకులు కూడా దీనిపై ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే హెచ్సీలో చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు హైకోర్టులోని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు అయితే దాఖలైనాయి. ఈ పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం 3:45 అయితే హైకోర్టు అయితే విచారణ అయితే కొనసాగించింది. రైట్, థ్యాంక్ యూ కుమార్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2వ గేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వేరే యూనివర్సిటీల నుంచి వందలాది మంది విద్యార్థులు హెచ్సియుకు చేరుకున్నారు. యూనివర్సిటీ గేట్ దూకి లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.